రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. ఇక ఈ నేపథ్యంలో చలో హైదరాబాద్కి కూడా పిలుపునిచ్చారు ఆశా వర్కర్లు. ఎక్కడికక్కడ పోలీసులు వారిని రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేస్తున్నారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి తమకు ఇచ్చిన హామీ ప్రకారం 18,000 జీతం ఇవ్వాలని ఆశా వర్కర్లు అయితే గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే సోమవారం కోటిలోని డిఎంహెచ్ఓ వద్ద పెద్ద ఎత్తున చేపట్టిన ధర్నాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులకు ఆశా వర్కర్లకు మధ్య తోపులాట కూడా సంభవించింది. ఈ క్రమంలోనే ఆందోళన చేపట్టిన ఆశా వర్కర్లను పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే పోలీసుల తోపులాటలో ఓ ఆశా వర్కర్ స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే ఆమెను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి తమకు ఇచ్చిన హామీ ప్రకారం తమ జీతం 18,000కు పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఆడపిల్లలంటే సీఎంకు అభిమానం ఎక్కువ కదా, మేం కూడా ఆడపిల్లలమే కదా, ఎందుకు ఈ విధంగా మాకు చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈఎస్ఐ పిఎఫ్ కల్పించి పని భారాన్ని తగ్గించాలని ఆశా వర్కర్లు అయితే పేర్కొన్నారు. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ఖచ్చితంగా నెరవేర్చాలని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఆశా వర్కర్లు అయితే ఆందోళన చేపడుతున్నారు. చలో హైదరాబాద్ నేపథ్యంలో ఎక్కడికక్కడ రాష్ట్రంలో అరెస్టులు కూడా అవుతున్నాయి. ఖచ్చితంగా తమ న్యాయమైన డిమాండ్లని నెరవేర్చాలంటూ ఆశా వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నారు. ఖచ్చితంగా తమ జీతాన్ని 18,000కు పెంచాలని, పని భారాన్ని తగ్గించాలని, ఈఎస్ఐ పిఎఫ్ కూడా ఖచ్చితంగా కల్పించాలని ఆశా వర్కర్లు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇక మరోవైపు పోలీసులు ఎక్కడికక్కడ ఆశా వర్కర్లను అరెస్టులు చేస్తున్నటువంటి ఆ విజువల్స్ను కూడా మనం చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల ఆందోళనతోటి ప్రభుత్వం మరి దిగొస్తుందా లేకపోతే మొండి వైఖరిని మార్చుకోదా, ఈ అంశాలు మొత్తం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఆశా వర్కర్లు అయితే ఆందోళన చేస్తున్నారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల ఆందోళన అయితే కొనసాగుతోంది. చలో హైదరాబాద్కు పిలుపునివ్వడంతో ఎక్కడికక్కడ ఆశా వర్కర్లను పోలీసులు అరెస్ట్ చేస్తున్నటువంటి ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా తమ జీతం రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఏదైతే 18,000 చేస్తామని హామీ ఇచ్చారో హామీని నెరవేర్చాలని, ఖచ్చితంగా తమ జీతాన్ని 18,000కు పెంచాలని ఆశా వర్కర్లు అయితే ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. ఇక పోలీసులు కూడా అరెస్టులు అదే విధంగా చేస్తున్నారు. ఇక పిఎఫ్ కూడా కల్పించాలని, ఈఎస్ఐ కూడా ఇవ్వాలని అయితే ఆశా వర్కర్లు ఆందోళన చేస్తున్నారు. ఇక మృతి చెందిన ఆశా వర్కర్ల కుటుంబ ఖర్చుల కోసం మట్టి ఖర్చుల నిమిత్తం 50,000 రూపాయలు ఇవ్వాలని, పదోన్నతులు, ఈఎస్ఐ వంటివి కూడా ఖచ్చితంగా కల్పించాలని అయితే ఆశా వర్కర్లు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఆదివారం నుంచి ఆశా వర్కర్లు బయటికి రాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఎందుకంటే ఎక్కడికక్కడ ఆందోళనలు చేపట్టడంతో ఎక్కడా కూడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా భద్రతా పరంగా పోలీసులు అయితే ఇప్పటికే కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఎక్కడికక్కడ ఆశా వర్కర్లను అరెస్టులు చేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా గమనిస్తున్నాం. హైదరాబాద్కు తరలిస్తున్నటువంటి ఆశా వర్కర్లను ఎక్కడికక్కడ అరెస్టులు అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా తమ
జీతం పెంచాలని, రెగ్యులరైజ్ చేయాలని, దాంతోపాటుగా ఈఎస్ఐ పిఎఫ్ కూడా కల్పించాలని, అంతేకాకుండా పదోన్నతులు కూడా కల్పించాలని అయితే ఆశా వర్కర్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మరి ప్రభుత్వం ఏం డెసిషన్ తీసుకుంటుంది, దీనికి సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి ఎవరైనా రియాక్ట్ అవుతారా మంత్రులు, ఇవన్నీ కూడా వేచి చూడాల్సిందే. ప్రస్తుతానికైతే ఆశా వర్కర్లు చలో హైదరాబాద్ అనేటువంటి నినాదం ఇవ్వడంతో ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లను అరెస్ట్ చేస్తున్నారు. రైట్, మొత్తంగా ఆశా వర్కర్ల ఆందోళన అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. ఎక్కడికక్కడ ఆశా వర్కర్లు ఆయా జిల్లాల్లో ఆందోళన చేపడుతున్నారు. చలో హైదరాబాద్ అనేటువంటి నేపథ్యంలో ఆశా వర్కర్లను ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఆశా వర్కర్లను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు. ఇక ఆశా వర్కర్లు తమకు 18,000 జీతం పెంచాలని, 18,000గా జీతాన్ని చేయాలని అయితే డిమాండ్ కంటిన్యూ చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ ఖచ్చితంగా దీనికి ఒప్పుకునేంత వరకు తమ ఆందోళనలు విరమించబోమంటూ కూడా ఆశా వర్కర్లు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా పిఎఫ్, ఈసీఐ కల్పించాలని, తమ పని భారాన్ని ఖచ్చితంగా తగ్గించాలని అయితే కోరుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి ప్రసన్న కుమార్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ప్రసన్న కుమార్, అసలు మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల ఆందోళనలు ఏ విధంగా కొనసాగుతున్నాయి, అరెస్టులు ఏ విధంగా జరుగుతున్నాయి, దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి? విజయ్, తెలంగాణ లోపల మొత్తంగా 27,000 మంది ఆశా వర్కర్లు ఉండగా వారి యొక్క గౌరవ వేతనం అనేది కేవలం 10,000 మాత్రమే ఉన్నది. అది మాకు సరిపోవడం లేదు, మా పనికి తగ్గ వేతనం ఇవ్వాలి, మాకు 18,000 రూపాయలు వేతనం పెంచాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఏ విధంగానైతే వారు అనౌన్స్ చేయడం జరిగిందో దాని ప్రకారంగా మాకు 18,000 రూపాయలు వేతనం ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, అదేవిధంగా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలనేసి, అదేవిధంగా 50 లక్షల రూపాయల లైఫ్ ఇన్సూరెన్స్, 50,000 మట్టి వేతనం, గౌరవ వేతనం ఇవ్వాలని చెప్పేసి వారు అడగడం జరుగుతూ ఉన్నది. దాని సందర్భంగా ఈ రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశం జరుగుతున్నటువంటి సందర్భంలో ఆశా వర్కర్లు అందరూ కూడా కోటిలోని డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ దాన్ని ముట్టడించడానికి ప్రయత్నించడం జరిగింది. జిల్లా లోపల ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నప్పటికీ ఆశా వర్కర్లు హైదరాబాద్ చేరుకొని కోటి లోపల దశల వారీగా వారు ముట్టడికి ప్రయత్నిస్తా ఉన్నారు. వచ్చిన అందరినీ కూడా పోలీసులు అరెస్టు చేస్తూ పోలీస్ స్టేషన్ తరలిస్తా ఉన్నారు. అయినప్పటికీ వారు విడతల వారీగా, ప్రాంతాల వారీగా వస్తూ పొద్దున నుంచి కూడా ఇప్పటి వరకు వాళ్ళు ముట్టడికి ప్రయత్నిస్తా ఉన్నారు. అయితే ఆశా వర్కర్లు అందరూ మాత్రం ఒకటి కొడుకు చెప్పేది ఏంటంటే, మాకు ఏ విధంగానైతే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో లోపల హామీ ఇచ్చిందో హామీ ప్రకారంగా మాకు వేతనం ఇవ్వాలి, మాకు పని భారం తగ్గించాలి, మాకు పని భారం అనేది చాలా ఎక్కువ ఉంది, వేతనం మాత్రం చాలా తక్కువ ఇస్తా ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో ఇంతకుముందు 2016 ముందు 1,000 రూపాయల గౌరవ వేతనం ఉన్నదాన్ని 7,000 రూపాయలు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము 60-40 రేషియో లోపల 3,000 రూపాయలు ఇంకా వేతనము ఇవ్వడం జరుగుతుంది. అంటే మొత్తంగా 10,000 రూపాయల వేతనం ఇస్తున్నప్పటికీ వారు 18,000 రూపాయలు మాకు వేతనం ఇవ్వాల్సిందని చెప్పేసి వారు డిమాండ్ చేస్తా ఉన్నారు. విజయ్, రైట్, థ్యాంక్ యూ ప్రసన్న. రైట్, రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు అయితే ఆందోళన చేపడుతున్నారు. ఎక్కడికక్కడ ఆశా వర్కర్లను పోలీసులు అరెస్టులు అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా తమ వేతనం 18,000 రూపాయలకు పెంచాలంటూ ఆశా వర్కర్లు అయితే డిమాండ్ వినిపిస్తున్నారు. మట్టి ఖర్చుల నిమిత్తం 50,000 రూపాయలు ఇవ్వాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ వినిపిస్తున్నారు. పదోన్నతులు, ఈఎస్ఐ, పిఎఫ్ కూడా కల్పించాలని చెప్తున్నారు. ముఖ్యంగా తన పని భారాన్ని తగ్గించాలని అయితే
ఎక్కడికక్కడ ఆశా వర్కర్లు అయితే తమ డిమాండ్లను వినిపిస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా రేవంత్ రెడ్డి తనకు ఆడపిల్లలంటే అభిమానం అంటూ చెప్పారు. తామందరం కూడా ఆడపిల్లలమేనంటూ ఆశా వర్కర్లు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇక ఖచ్చితంగా అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ఏ విధంగా తమ వేతనం 18,000కు పెంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చిందో ఖచ్చితంగా 18,000 పెంచే వరకు తమ ఆందోళన కొనసాగుతుంటాయంటూ కూడా ఆశా వర్కర్లు అయితే తేల్చి చెప్తున్నారు. ఇక ఇదే నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఆశా వర్కర్లను అరెస్ట్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం 4 Sides టీవీ వేదికగా స్క్రీన్ పైన చూస్తున్నాం. ఏ విధంగా ఆశా వర్కర్లు ఆందోళన చేస్తున్నారో, పోలీసులు ఏ విధంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారో కూడా చూస్తున్నాం. తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆశా వర్కర్లు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. కోటిలోని ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయంలో నిరసన చేస్తున్న ఆశా వర్కర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఇక భారీ పోలీసు బంధుతో ఎక్కడికక్కడ ఆశా వర్కర్లు అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. అయితే కొంతమంది ఆశా వర్కర్లు అయితే తమను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కొంతమంది సొమ్మసిల్లి పడిపోతున్నారు. కాగా ఆశా వర్కర్లను అరెస్టులను సిఐటియు తీవ్రంగా ఖండించింది. ప్రస్తుతం ఆశా వర్కర్లు తెలంగాణ ప్రభుత్వం
రైట్. ప్రస్తుతం ఆశా వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం తక్కువ వేతనాన్ని ఇస్తోంది. దీంతో తమకు వేతనాన్ని కనీసం 18,000కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించినందుకు ఆర్థిక భరోసా కింద 50 లక్షల బీమా సదుపాయం కల్పించాలని కోరుతున్నారు. ఇక మృతి చెందిన ఆశా వర్కర్ల కుటుంబాలకు 50,000 సహాయం విధుల్లో ఉండగా మరణించిన వారి కుటుంబాలకు మట్టి ఖర్చుల కోసం 50,000 అందించాలని పేర్కొంటున్నారు. ఇక ఉద్యోగ భద్రతతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఈఎస్ఐ, పిఎఫ్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ వంటి సౌకర్యాలు కూడా కల్పించాలని ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు ఆశా వర్కర్లు. అయితే ఆందోళనను విరమింపజేసే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తోంది. ఎక్కడికక్కడ పోలీసులతోటి ఆశా వర్కర్లను స్టేషన్లకు కూడా తరలిస్తున్నారు. కానీ ఖచ్చితంగా తమ న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన కొనసాగిస్తామని ఆశా వర్కర్లు కూడా తెగేసి చెప్తున్నారు. ఎందుకంటే గతంలోనే కాంగ్రెస్ అధికారం రాకముందు మాకు ఖచ్చితంగా 18,000కు జీతాన్ని పెంచుతామని హామీ ఇచ్చింది. ఇప్పుడు అధికారం లేకొచ్చాక పట్టించుకోవట్లేదని అయితే ఆశా వర్కర్లు రాష్ట్ర వ్యాప్తంగా తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. రైట్. రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు తమ ఆందోళనను అయితే కొనసాగిస్తున్నారు. ఎక్కడికక్కడ పోలీసులతోటి ప్రభుత్వం కూడా అరెస్టులు చేపిస్తోంది. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు ఖచ్చితంగా ఆందోళనలు కొనసాగిస్తామంటూ అయితే ఆశా వర్కర్లు తమ డిమాండ్లను వినిపిస్తున్నారు. 18,000 రూపాయల వరకు తమ జీతాన్ని పెంచాలని, దాంతోపాటు ఈఎస్ఐ, పిఎఫ్ బెనిఫిట్స్ కూడా కల్పించాలని, ఎంప్లాయీ బెనిఫిట్స్ ఖచ్చితంగా కల్పించాలంటూ కోరుతున్నారు. 50 లక్షల వరకు తమకు జీవిత బీమాను కూడా ప్రభుత్వమే చేసి ఇవ్వాలంటూ అయితే ఆశా వర్కర్లు కోరుతున్నారు. తమ పని భారాన్ని తగ్గించాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. చలో హైదరాబాద్కు పిలుపునివ్వడంతో ఎక్కడికక్కడ పోలీసులు ఆశా వర్కర్లను రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులు చేస్తున్నారు.